హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, దిస్ ఇస్ షేక్ నామ్తో సునాగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్ సింఫిటియం. ఈ యొక్క వీడియోలో వెరిఫికేషన్ సంబంధించి చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయండి. సో మేము ఆ పిల్లల పేర్ల మీద ఐడీస్ పెట్టాము. సో మా పిల్లల అంటే వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, సో దీని గురించి ఒక ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి అయితే మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా అండ్ అదే విధంగా ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఈ యొక్క వీడియోలో సమాధానం దొరుకుతాయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్స్ చూడండి. అదే విధంగా మన ఛానల్ ఎప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ పిల్లల పేర్ల మీద ఐడి పెట్టినట్టయితే ఆధార్ కార్డ్ అనేది జీమెయిల్ కి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా జీమెయిల్ లింక్ అంటే అది ఆటోమేటిక్ గా వెరిఫై చేసుకుంటుంది. లేదు అనుకుంటే మీరు మాన్యువల్ గా ఫొటోస్ తీసి, అంటే మనకి ఫొటోస్ తీసుకునే ఆప్షన్ ఉంది, ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు అప్లోడ్ చేసిన తర్వాత ఫేస్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఫేస్ అనేది రికగ్నైజ్ అయితేనే వెరిఫై అనేది అవుతుంది అనమాట. ఈ మూడిట్లో అంటే జీమెయిల్ లింక్ లేకపోయినా, లేకపోతే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లేకపోయినా, లేకపోతే ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అండ్ ఇక్కడ మీరిచ్చే ఫోటో అంటే క్యాప్చర్ చేస్తారు కదా ఫేస్, అది రెండు లింక్ అవ్వకపోయినా, ఐ మీన్ మ్యాచ్ అవ్వకపోయినా ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో అట్లాంటి ఎర్రర్స్ వచ్చాయి అంటే మిస్టేక్స్ ఉన్నాయన్న మీనింగ్ అక్కడ. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, సో మాక్సిమం టు మాక్సిమం మీ పిల్లల పేర్ల మీద ఐడీస్, ఎందుకంటే చాలా మంది ఏంటంటే పిల్లల పేర్ల మీద పెట్టినప్పుడు ఫేస్ అనేది అంటే మనం మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో ఫోటోలో వేరేలా ఉంటుంది, అట్ ది సేమ్ టైం బయట వేరేలా ఉంటుంది అనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెరిఫై చేసుకోండి అంతే. సో ఈ యొక్క స్టెప్ క్రాస్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా ఇంకా వెరిఫికేషన్స్ చాలా వస్తాయండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఐడి ఎవరి మీద పెట్టారు ఏంటి, అది పాసిబిలిటీ ఉందా లేదా, ఆధార్ కార్డ్ కి జీమెయిల్, మొబైల్ నంబర్, అంటే ది సేమ్ టైం బయోమెట్రిక్ కావచ్చు, ఐ స్కాన్ కావచ్చు, ఫేస్ కావచ్చు, అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత అవన్నీ క్లియర్ గా ఉన్నాయి అనుకుంటే ఐడి పెట్టేసేయండి. లేదు క్లియర్ గా లేనప్పుడు మీ పేర్ల మీదనో మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీదనే పెట్టండి. అంతేగాని చిన్న పిల్లల మరీ చిన్న పిల్లల పేర్ల మీద పెడితే అవి ఎక్కడ కూడా స్టక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు నిన్న. అదేంటి అంటే వెరిఫై చేసుకునేటప్పుడు మాకు అంటే మాకు అర్థం కావట్లేదు, వెరిఫై ఎలా చేసుకోవాలో అని అడుగుతున్నారు. వెరిఫై ఎలా చేసుకోవాలనేది నిన్న వీడియో అయితే ఒకటి చేశానండి. సో క్లియర్ గా నేను లైవ్ లో చూపించాను ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూపిస్తే సెట్ అయిపోద్ది, వీడియో అర్థం అయిపోద్ది. అంటే చాలా సింపుల్ ప్రాసెస్. బట్ మన దగ్గర ఏమన్నా జీమెయిల్ టు ఆధార్ లింక్ లేకపోయినా, లేకపోతే ఫేస్ రికగ్నైజ్ చేయకపోయినా అప్పుడు మాత్రమే మనకి మిస్టేక్స్ అంటే మీన్ ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే వెరిఫై అనేది అవ్వదు అనమాట. అప్పుడు ఏం చేయాలి అసలు అంటే వెరిఫికేషన్ అవ్వకపోతే ఏం చేయాలని అడుగుతున్నాను. ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి అది వెరిఫై అవ్వకపోయి మళ్ళీ 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 వెంటనే ట్రై చేయకండి, ఓకేనా. సో ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. దెన్ దాని తర్వాత అంటే మళ్ళీ అంటే 2-3 టైమ్స్ ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే ఈ రోజుకి వదిలేసి రేపు ట్రై చేయండి. అంతేగాని వెంటనే ట్రై చేస్తుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీ ఐడి అనేది ఇన్నిసార్లు అటెంప్ట్ చేస్తున్నావు, నువ్వు అనాథరైజ్డ్ అని చెప్పేసి అనుకుంటుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీ ఐడి అనేది అంటే ఐ మీన్ జీమెయిల్ కను ఆధార్ లింక్ లేకపోతే జీమెయిల్ ఆధార్ కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో బెటర్ మళ్ళీ మళ్ళీ ట్రై చేయకుండా ఏంటంటే ఈ రోజు ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత రావట్లేదు అనుకుంటే ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ ట్రై చేస్తే బెటర్ అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఆధార్ కార్డు వెరిఫై అనేది జరుగుతుంది ఇక్కడ. గవర్నమెంట్ ఐడితో వెరిఫై జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా చేయండి, ఓకేనా. ఎలా పడితే అలా మళ్ళీ 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 ట్రై చేసి అది వెరిఫికేషన్ అనేది మిస్లీడ్ చేసుకోకండి, ఓకే. సో ఫేస్ రికగ్నైజ్ అంటారా, అది ఆటోమేటిక్ గా మనం కెమెరా ఆన్ చేస్తే ఫేస్ తీసేసుకుంటుంది, అది వెరిఫై అవుతుంది. బట్ కమింగ్ టు ద ఆధార్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో అది మిస్టేక్స్ చేసుకోకండి. అన్ని కూడా ప్రాపర్ గా ఉన్న వాళ్ళ పేర్ల మీద ఐడీస్ పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ కేవైసీస్ జరుగుతాయి. వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే, ఓకే. సో ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ మీ ఒపీనియన్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఈ లాస్ట్ చెప్తున్నాను నేను. సో కేవైసీస్ తర్వాత ఏంటి, పేమెంట్సా లేకపోతే సర్వీసెస్ అంటే ఫస్ట్ సర్వీసెస్ వస్తాయండి. దాని తర్వాత మనకి పేమెంట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద సర్వీస్, బేస్డ్ ఆన్ ద కస్టమర్స్, బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్. సో కంప్లీట్ గా మనం రెవెన్యూ అనేది చూడడానికి, అంటే ప్రీవియస్ ఆన్ ప్యాసీలో ఈ యొక్క ఆప్షన్ లేదండి. ఇప్పుడే మనం విక్టరీ విత్ యాష్ లో చాలా అంటే జెన్యూన్ గా అండ్ చాలా అథెంటిక్ గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుని ఒకసారి, ఓకే. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఫర్ లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే
అండ్ ఒపీనియన్ ఇస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.